శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 21వ సర్గము. వనములకు వెళ్ళవలదు అని లక్ష్మణుడును కౌసల్యాదేవియు శ్రీరాముని ఒత్తిడి చేయుట. పితృవాక్య పరిపాలనము పరమ ధర్మము అని శ్రీరాముడు వారికి నచ్చజెప్పి తాను వనములకు వెళ్ళుటకే నిశ్చయించుకునుట. శ్రీరామ జనని అయిన ఆ కౌసల్యాదేవి ఆ విధముగా పరితపించుచుండగా లక్ష్మణుడు దైన్యముతో సమయోచితముగా ఇట్లు వచించెను. ఓ పూజ్యురాలా అమ్మా, ఒక కుటిలాత్మురాలి యొక్క మాటలలో చిక్కుకొని రఘువరుడు రాజ్యాధికారమును త్యజించి వనములకు వెళ్ళుట నాకును సమ్మతము కాదు. మహారాజు వృద్ధుడు, పైగా విషయలోలుడై కామవికారములకు లోనయ్యున్నవాడు. అందువలన బుద్ధి వైపరీత్యమునకు గురి అయినాడు. ఈ స్థితిలో కైకేయి దుర్బోధలకు వసుడయ్యున్న ఆ మహారాజు ఇంతకంటే ఏమి మాట్లాడగలడు? శ్రీరాముడు ఈ రాజ్యము నుండి వనములకు పంపబడుటకు గల కారణమేదియూ నాకు కనబడుటలేదు. అతడెట్టి రాజద్రోహమునకును ఒడిగట్టలేదు, ఎట్టి అపరాధమును చేయలేదు. రాముని ఎడ శత్రుభావము గలవానిని గాని రామునిచే నిరాదరింపబడిన వానిని గాని ఈ లోకమున ఎవ్వడైనను ఆయన చేసిన దోషము ఇది అని రాముని పరోక్షమున సైతము పలికిన వానిని గాని నేను ఇంతవరకును చూడలేదు. శ్రీరాముడు దైవతుల్యుడు, త్రికరణ శుద్ధి గలవాడు, రుజువర్తనుడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు, శత్రువులకును ప్రియమైనవాడు, ధర్మమూర్తి, ధర్మబుద్ధి గలవాడెవ్వడైనను ఇట్టి గుణవంతుడైన పుత్రుని నిష్కారణముగా త్యజించున మరల బాల్యమును పొందిన వాని వలె విచక్షణా జ్ఞానము లేనట్టి రాజు యొక్క ఈ మాటను రాజనీతి నెరిగిన ఏ కుమారుడు పాటించును? పిదప లక్ష్మణుడు శ్రీరామునితో ఇట్లనెను. ఓ రఘునందన, ఈ వనవాస విషయము ఎవ్వరికి నీ తెలియకముందే, అనగా లోకమున పక్కక మునిపే నా సహాయముతో ఈ రాజ్యాధికారమును చేజిక్కించుకొనుము. అన్నా ధనుర్ధారినై నేను నీ ప్రక్కన నిలిచి నీకు అండగా ఉండగా యుద్ధ సన్నద్ధుడవై మహాకాలుని వలె స్థిరముగానున్న నిన్ను ఎదిరింపగలవాడెవ్వడు? ఓ నరశ్రేష్ఠ రామా, మనకు వ్యతిరేకముగా ఎవ్వరైనను అడ్డు వచ్చినచో నా వాడి బాణములచే ఈ అయోధ్యను పూర్తిగా నిర్మానుష్యమునర్చెదను. ఈ విషయమున భరతుని పక్షము వహించు వారిని లేక అతని హితముగోరు వారిని అందరినీ మట్టుబెట్టెదను. ఏలనన మెత్తని వారిని అందరును ముత్తుదురుగదా. కైకేయి ప్రేరణ కారణముగా మన తండ్రి దుష్టుడై మనకు శత్రువైనచో అతనిపై మమకారము వీడి, అనగా తండ్రి అని చూడక ఆయనను చంపుటగాని కనీసము బంధించుటగాని చేయవలెను. తండ్రియే అనగా గురువే అయినను గర్వితుడై యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి పెడదారి పట్టినప్పుడు అతనిని శాసించియే తీరవలెను. ఓ నరోత్తమ రామ, నీకు చెందిన ఈ రాజ్యమును రాజు ఎవరి బలమును చూచుకొని ఏ కారణముగా కైకేయికి కట్టబెట్టజూచుచున్నాడు? ఓ అరిసూదన, నీతోడను నాతోడను ఇంతటి తీవ్ర వైరమును బూని భరతునకు రాజ్యమును అప్పగించుటకు ఈయనకు ఎన్ని గుండెలు! మరల లక్ష్మణుడు కౌసల్యతో ఇట్లు నుడివెను. ఓ తల్లి, అన్నయ్యగు శ్రీరాముని ఎడ నిజముగా నాకు గల ప్రేమ అపారము. అతడు నాకు ప్రాణతుల్యుడు. నా ధనస్సు పైనను దాన ధర్మములు, దైవసేవలు మొదలగు పవిత్ర కార్యముల మీదను ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను. అమ్మా, ప్రజ్వలించుచున్న అగ్నిలో గాని మహారణ్యములో గాని ప్రవేశించుటకు శ్రీరాముడు సిద్ధమైనచో ఆయన కంటే ముందుగానే అందునేనుందును. ఈ మాట ముమ్మాటికి నీ నిజమని నమ్ముము. ఓ జనని, ఉదయించుచున్న సూర్యుడు చీకట్లను రూపుమాపునట్లు నేను నా శక్తి సామర్థ్యములతో నీ దుఃఖమును తొలగింతును. నీవును శ్రీరాముడును నా పరాక్రమమును చూతురుగాక. మహాత్ముడును రామభక్తి తత్పరుడును అయిన లక్ష్మణుడు పలికిన ఈ మాటలను వినిన పిమ్మట కౌసల్యాదేవి అంతులేని శోకముతో ఏడ్చుచూ శ్రీరామునితో ఇట్లనెను. కుమారా, నీ తమ్ముడైన లక్ష్మణుడు పలికిన మాటలను అన్నింటినీ నీవును వింటివి గదా. ఇక అనంతర కార్యమును నీ ఇష్టానుసారముగా నడిపింపుము. నాయనా, నా సవతియగు కైకేయి పలికిన అధర్మవచనములను విని శోకమున మునిగియున్న నన్ను ఇచ్చట విడిచి నీవు వెళ్ళుట యుక్తముగాదు. కుమారా, నీవు ధర్మములను బాగుగా ఎరిగినవాడవు, ధర్మమూర్తివి. నీవు ధర్మమును ఆచరింపదలిచినచో ఇచ్చటనేయుండి నన్ను సేవింపుము. ఆ విధముగా మాతృసేవారూపమున ఉత్తమ ధర్మమును ఆచరింపుము. నాయనా, కశ్యపుని పుత్రులలో ఒకడు ఇంటనేయుండి నియమనిష్టా జీవనుడై మాతృసేవ అనెడి
మహా తపస్సును చేసి తత్ఫలితముగా సద్గతిని పొందెను. మహారాజు గౌరవపూర్వకముగా నీకు పూజ్యుడైనట్లే నీ తల్లినైన నేనును నీకు పూజ్యురాలను. నీ వనవాసమునకు నేను అనుమతింపను. కనుక నీవు వనములకు వెళ్ళదగదు. రామా, నీవు నా కనుల ఎదుట లేనప్పుడు నాకు సుఖమెక్కడిది? ఆ స్థితిలో నేను జీవించి ఉండవలసిన పని ఏమి? నీతో గూడి నేనును వనములలో కందమూలములను భక్షించుచు కాలము గడుపుటయే నాకు మేలు. శోకముతో కుమిలిపోవుచున్న నన్ను విడిచి నీవు వనములకు వెళ్ళినచో నేను ప్రాయోపవేశము చేసెదను. ఏలనన నీవిచట లేనిచో నేను జీవించి ఉండజాలను. కుమారా, తల్లికి దుఃఖము కలిగించుట ద్వారా అధర్మమును ఆచరించి నదీనాథుడైన సముద్రుడు లోకప్రసిద్ధమైన బ్రహ్మహత్య వలన కలుగు నరకయాతనకు గురి అయ్యెను. నీవును నన్ను దుఃఖముల పాలు చేసి అరణ్యములకు వెళ్ళినచో సముద్రుని వలె నీకును దుఃఖములు సంభవించును. ఆ విధముగా కౌసల్యామాత దైన్యముతో విలపించుచుండగా ధర్మాత్ముడైన శ్రీరాముడు ధర్మబద్ధముగా ఆమెతో ఇట్లు నుడివెను. అమ్మా, తండ్రి ఆజ్ఞను జవదాటుటకు నేను అసక్తుడను. శిరసా నీకు ప్రణమిల్లుచున్నాను. నేను వనములకు వెళ్ళుటకే సిద్ధముగా ఉన్నాను. దయతో అనుమతింపుము. కండుడు అను మహర్షి గొప్ప విద్వాంసుడు, వ్రతదీక్షా దక్షుడు, ధర్మరహస్యములను బాగుగా ఎరిగినవాడు. అయినను తండ్రి ఆజ్ఞను తలదాల్చి గోహత్యను గావించెను. అనగా నా వనవాసము తండ్రి ఆజ్ఞ గదా. పూర్వము మన వంశమునకే చెందిన సగరుని పుత్రులైన సాగరులు తమ తండ్రి ఆనతిని అనుసరించి భూమిని త్రవ్వుచు మృత్యువుపాలైరి. శిరోధార్యమైన తండ్రి ఆజ్ఞను పాటించుటకై వారు ప్రాణములను ఆహుతియనర్చిన పుణ్యమూర్తులు. జమదగ్ని కుమారుడైన పరశురాముడు తండ్రి ఆనతి మేరకు తన తల్లి అయిన రేణుకాదేవి శిరమును అరణ్యమునందు స్వయముగా గండ్ర గొడ్డలితో ఖండించెను. అంతేకాదు, వీరివలనే దైవతుల్యులైన అనగా ధర్మజ్ఞులైన తదితరులు పెక్కుమంది తండ్రుల ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిరి. పిత్రాజ్ఞ కాదనరానిది. కావున మా పితృపాదుల తృప్తికై నేను వనములకేగెదను. అమ్మా, తండ్రి ఆజ్ఞ ఎట్టిదైనను దానిని పరిపాలించు వారిలో కేవలము నేనొక్కడను మాత్రమే గాదు, నేను పేర్కొనిన ఈ మహాత్ములందరూ గలరు. తల్లి, నేను అనుసరించుచున్న ఈ పద్ధతి పూర్వులు ఆచరింపనిదియూ గాదు, పూర్వాచారమునకు విరుద్ధమూ గాదు, నీ మాటను కాదనటయూ గాదు. ధర్మాత్ములైన ప్రాచీనులందరూ దీనిని అంగీకరించిరి. వారి మార్గమునే నేనును అనుసరించుచున్నాను. జననీ, ఈ లోకమున ప్రతి వ్యక్తియు పితృవాక్య పరిపాలన చేసియే తీరవలెను. అందులకు విరుద్ధముగా నేనేమియును చేయుటలేదు. తండ్రి మాటను శిరసావహించిన వాడెవ్వడును ధర్మము నుండి పతనము కాడు. ధనుర్ధారులందరిలో అగ్రేసరుడును సముచితముగా మాట్లాడుటలో కుశలుడును అయిన శ్రీరాముడు తన తల్లితో ఇట్లు నుడివిన పిమ్మట లక్ష్మణునితో ఈ విధముగా పలికెను. నాయనా లక్ష్మణా, నాపై నీకు గల ప్రేమ అపారము. నీ బలపరాక్రమములు నిరుపమానములు. నీ తేజస్సు తిరుగులేనిది. వీటన్నింటినీ నేను ఎరుగుదును. శుభలక్షణములు గలవో సోదరా, నా మీది ప్రేమ కారణముగా మాతృమూర్తి నా సత్యనిష్టను చిత్తస్థైర్యమును విస్మరించి ఆమె అంతులేని దుఃఖమునకు లోనగుచున్నది. కాని వాటినన్నింటినీ ఎరింగియు నీవును ఇట్లు పలుకుచుంటివేలా? లోకమున పురుషార్థములలో ధర్మము అగ్రగణ్యము. సత్యమునకు ధర్మమే ఆధారము. అత్యుత్తమమైన ఈ పిత్రాజ్ఞ ధర్మసమ్మతమైనది. ధర్మనిరతుడైన వాడెవ్వడైనను తండ్రి, తల్లి, బ్రాహ్మణుడు ఆదేశించిన పిమ్మట వారి ఆదేశమును పాటించియే తీరవలెను. ధర్మబద్ధుడనైన నేను తండ్రి ఆజ్ఞను జవదాటజాలను. ఓ వీరా, మన తండ్రి చేసిన వాగ్దానమును అనుసరించియే కైకేయి నాకు వనవాసమును విధించినది. ధర్మమునకు విరుద్ధమైన దుష్టరాజనీతిని అనగా తండ్రిని వధించియేనను రాజ్యాధికారమును పొందవలెను అను క్రూర మార్గమును వీడుము. తీవ్రతను మాని ధర్మమును ఆశ్రయింపుము. నేను చెప్పిన ధర్మ మార్గమును గ్రహింపుము. శ్రీరాముడు తమ్ముడైన లక్ష్మణునితో వాత్సల్యపూర్వకముగా ఇట్లు వచించిన పిమ్మట అతడు కౌసల్యామాతకు శిరసు వంచి ప్రణమిల్లి అంజలి ఘటించి మరల ఇట్లు నుడివెను. తల్లీ, నా ప్రాణములపై ఆన, నేను వనములకు వెళ్ళుట తథ్యము. అందులకు నన్ను అనుమతింపుము. నాకు శుభాశిస్సులను ప్రసాదింపుము. యయాతి స్వర్గమును వీడి మరల స్వర్గమును చేరినట్లు నా ప్రతిజ్ఞను నెరవేర్చుకొని
అనగా 14 సంవత్సరముల పాటు వనవాసమును ముగించుకొని నేను తిరిగి అయోధ్యకు వచ్చెదను. ఓ జననీ, నీ హృదయము నుండి శోకమును పూర్తిగా తొలగింపుము. శోకమును త్యజించి నిగ్రహముతో నుండుము. ఇక ఏమాత్రము దుఃఖింపకము. ఏలననా తండ్రి ఆజ్ఞానుసారము వనవాసమును ముగించుకొని అచ్చట నుండి మరల నేను అయోధ్యకు వచ్చెదను. తల్లి, నీవును నేనును వైదేహియు లక్ష్మణుడును తల్లి సుమిత్రాదేవియు తండ్రిగారి ఆజ్ఞను తలదాల్చవలసిన వారమే. ఇదియే సనాతన ధర్మము. అమ్మా, పట్టాభిషేక ద్రవ్యములను దూరమునర్పుము. హృదయమునందలి దుఃఖమును నిగ్రహించుకొనుము. ధర్మసమ్మతమైన నా వనవాస నిశ్చయమును ఆమోదింపుము. నన్ను ఆశీర్వదింపుము. రాముడు ఏమాత్రము వ్యాకులపాటు లేక దృఢనిశ్చయముతో ధర్మసమ్మతముగా పలుకగా ఆతని వచనములను సావధానముగా వినిన పిమ్మట కౌసల్యామాత పూర్తిగా స్పృహలోనికి వచ్చెను. అప్పుడామె రాముని వైపు చూచి అతనితో మరల ఇట్లు వచించెను. కుమారా, స్వధర్మమును బట్టియు సౌహార్దమును అనగా ప్రేమాధర్ములను అనుసరించియు నీకు నీ తండ్రి వలె నేనును ఆదరణీయురాలను. నీ వనవాసగమనమునకు నేను అనుమతింపను. దుఃఖమున మునిగియున్న నన్ను ఈ విధముగా వదిలి వెళ్ళుట నీకు తగదు. నాయనా శ్రీరామ, నీవు నా ఎదుట లేనప్పుడు నాకు ఈ జీవితముతో గాని స్వజనులతో గాని ఏమి ప్రయోజనము? పితృలోకమున ప్రాప్తించు స్వధతో గాని స్వర్గ ప్రాప్తి వలన గాని లభించు అమృతముతో గాని ఏమి లాభము? సమస్త ప్రాణికోటి వలనను రాజ్య సంపదల చేత లభించు సర్వ సుఖముల కంటెను క్షణకాలమైనను నీవు నా కడ నుండుట మిక్కిలి ఆనందదాయకము. కారడవులలో వేటగాండ్రు తన సాధనములతో అడ్డగించుచున్నను ఒక మహాగజము తాను వెళ్ళుచున్న మార్గమును విడువక పురోగమించుచున్నట్లు శ్రీరాముడు తల్లి యొక్క కరుణాపూరిత విలాపవచనములు వినియు తన దృఢ సంకల్పమును ఏమాత్రము వీడలేదు. ధర్మనిష్టాపరుడైన ఆ రాముడు నిస్పృహకులోనయ్యున్న తల్లి తోడను ఆర్తితో మిక్కిలి పరితపించుచున్న లక్ష్మణుని తోడను ఇట్లు ధర్మవచనములను పలికెను. ఆ పలికిన తీరు స్థితప్రజ్ఞుడైన శ్రీరామునకే చెల్లును. ఓ లక్ష్మణ, అనుక్షణము నీవు నా ఎడ కలిగియుండు భక్తి ప్రపత్తులను నీ పరాక్రమమును నేను ఎరుగుదును. నా అభిప్రాయమును సరిగా గ్రహింపక నీవును నా తల్లి వలె నాకు ఎందుకు వ్యధ కలిగించుచున్నావు? నాయనా లక్ష్మణ, ధర్మార్థకామ ఫలములన్నీయును ధర్మమును ఆచరించుట వలననే సిద్ధించును. ఇందు సంశయము లేదు. ధర్మము ధర్మపత్ని వంటిది. అనుకూలవతి అయిన భార్య వలన ధర్మార్థకామములు మూడును నెరవేరును. ఆమె ధర్మపత్నిగా అతిథి సత్కారములు మొదలగు ధర్మకార్యాచరణములకు తోడ్పడును. ప్రియపత్నిగా ఆయన కోరికలను ఈడేర్చును. పుత్రవతి అయి ఉత్తమలోక ప్రాప్తికి సాధకురాలగును. ధర్మార్థకామ ఫలములు అభిలషణీయములే, కాని అవి ధర్మ విరుద్ధములైనప్పుడు వాటిని పరిత్యజింపవలెను. కేవలము అర్థపరాయణము అనగా ధనార్జనకై ప్రాకులాడుట ద్వేషింపదగినది. అట్లే కామాతురత్వము నిందార్హము. కావున ధర్మపరమైన కార్యమునే ఆచరింపవలెను. మహారాజు మనకంటెను పెద్దవాడు, జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు. పైగా అతడు మనకు తండ్రి, అంతేకాదు గురువు కూడా. కావున అతడు మనకు మాన్యుడు. ఆయన క్రోధము వలన గాని సంతోషాతిరేకముచే గాని కామ ప్రవృత్తిచే గాని ఆదేశించిన కార్యము అది ఎట్టిదైనను దానిని మనము ఆచరింపవలసినదే. అట్లు చేయకుండుట అధర్మము, మహా దోషము. అట్టి నేను అనగా ధర్మాచరణమునకు కట్టుబడిన నేను భరతుని పట్టాభిషేకము నా వనవాసము అను వరదాన రూపమైన తండ్రిగారి ప్రతిజ్ఞను అతిక్రమించుటకు అసక్తుడను. అనగా వారి ప్రతిజ్ఞను తప్పక ఆచరింతును. ఆయన నాకును భరతునకును కౌసల్యామాతకును ప్రభువు, గతి కనుక ఆయన ఆజ్ఞ మనకు శిరోధార్యము. ధర్మాత్ముడైన దశరథ మహారాజు జీవించియే ఉన్నాడు. విశేషించి ఆయన తన ధర్మ మార్గమున ప్రవర్తించుచున్నాడు. ఇట్టి పరిస్థితిలో భర్త లేని ఒక సాధారణ స్త్రీ వలె ఆమె నాతో గూడి ఇచ్చటి నుండి వనములకు వచ్చుట ఎట్లు సంభవము? అమ్మా సుమంగళివి, పతిసేవా పరాయణవు అయిన నీవు నా వనగమనమునకు అనుమతింపుము. మాకు శుభాశిస్సులను ఇమ్ము. నా వనవాస దీక్ష ముగియగనే యయాతి తన సత్యప్రభావముచే మరల స్వర్గమునకు చేరినట్లు నేను అయోధ్యకు రాగలను. మాత కేవలము రాజ్యాధికారము కొరకు మహాఫలస్వరూపమైన కీర్తి ప్రతిష్టలను పోగొట్టుకొనజాలను. జీవితము క్షణికము, ధర్మము శాశ్వతము.
అందువలన నేడు అధర్మ మార్గమున తుచ్చమైన ఈ రాజ్యమును నేను కోరను. నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు దండకారణ్యములకు వెళ్ళుటకే నిశ్చయించుకొనిన వాడై నిబ్బరముతో తల్లిని ప్రసన్నురాలిగా చేసుకొనుచు ధర్మస్వరూపమును దాని రహస్యములను తల్లికిని లక్ష్మణునకును విపులముగా వివరించెను. పిదప అతడు తన హృదయమునందే తల్లికి ప్రణతులు చెల్లించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 21వ సర్గము సమాప్తము.